హరిహర వీరమల్లు న్యూస్ మీడియా అమరావతి రోడ్లో ఉన్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కార్యాలయంలో ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల విడుదలైన హరిహర వీరమల్లు చిత్రాన్ని రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొట్టమొదటి సినిమా అవటం వలన 2 తెలుగు రాష్ట్రాల్లో సంబరాలందరూ అన్నారు. ఇది ఇలా ఉంటే వైసీపీ నాయకులు తీరు రోజు రోజుకి దిగజారిపోతుందని వైసీపీ వాళ్ళకి కనీస పరిజ్ఞానం లేదని, నారాయణమూర్తి అనే వ్యక్తికి కంప్లైంట్ ఎలా రాయాలో కూడా తెలియని స్థాయిలో అతను ఉన్నాడని, మళ్ళీ వైసీపీ కేంద్ర కార్యాలయ ఫిర్యాదుల విభాగ అధ్యక్షుడిని ఎప్పటికైనా కనీస పరిజ్ఞానం బాగుంటుందన్నారు. వైసీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదును చదివి వినిపిస్తూ అర్థం పర్థం లేని కంప్లైంట్ అని, ఈ కంప్లైంట్ లో ఎఫ్ఐఆర్ కట్టమని కేవలం సోషల్ మీడియాలో ఎవరైతే విమర్శలు చేస్తున్నారో కేవలం వారికి మాత్రమే ఇవ్వమని చెప్పారని, అందులో సోషల్ మీడియాలో ఏ రకంగా పోస్టులు పెట్టారో కార్యక్రమంలో సీనియర్ నాయకులు సాంబశివరావు, జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం అన్నవాడు ఎవరు కూడా హరిహర వీరమల్లు సినిమా చూడవద్దు, ప్రతిపాడు ఏఎంసీ చూస్తే అభిమానులే కాదు ఎర్రంశెట్టి సూర్య మీ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు కదా. హరిహర వీరమల్లు సినిమా ఈ రాష్ట్రంలో ఒక సంచలనంగా ఇవాళ ప్రజలందరూ కూడా ఆదరిస్తూ ముందుకెళ్తున్నది. వాస్తవానికి జనసేన పార్టీ నాయకుడు చాలా కాలం తర్వాత ఒక సినిమా రిలీజ్ అయింది. దానికి సహజంగానే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అభిమానులందరూ కూడా ఆయన సినిమాను చూశారు, సినిమాని మెచ్చారు. చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి సినిమా కాబట్టి కొంత ఫిక్షన్ కలుపుకొని సినిమాలాగా తీశారు. ఆ సినిమా చాలా ప్రజల మన్ననలు పొందుతూ ఉంది. సో ఇలాంటి టైంలో ఈ రాష్ట్రంలో ఉన్న ఒక వైఎస్ఆర్సీపీ అనే పార్టీ నిజంగా వాళ్ళకి చీచి అని జనం అంటున్నా కానీ ఇంకా కూడా వాళ్ళకి బుద్ధి రావట్లేదు. సినిమా రిలీజ్ కాకముందు నుంచే వాళ్ళ సోషల్ మీడియాలో ఏ రకంగా పోస్టులు పెట్టారో ప్రజలందరూ కూడా గమనించారు. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం అన్నవాడు ఎవరు కూడా